హలో ప్రజలారా, వెల్కమ్ టు ఎస్బి గురు. సో ఫుల్ జోష్ తో మన లా ఆఫ్ థాట్ సబ్జెక్ట్ ని స్టార్ట్ చేద్దాము. ఇది మీ బిఏఎల్ఎల్బి సెమిస్టర్ 2 పేపర్ 4 కి సంబంధించిన సబ్జెక్ట్ అండ్ దీనికి రిలేటెడ్ ప్లేలిస్ట్ కూడా చేస్తున్నాను. దాట్ టు యాజ్ పర్ యువర్ ఉస్మానియా యూనివర్సిటీ సిలబస్. ఓ సూపర్ గ్రేట్ కదా. ఇప్పుడు టాపిక్ లోకి వద్దాము. థాట్స్ అంటే ఏంట్రా బాబు అని తలబాదుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవబోతుంది. బికాస్ ఈ సిరీస్ ద్వారా నేను మీకు ఈ కాన్సెప్ట్ ని చాలా చాలా వివరంగా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఈ వీడియో ఎండ్ లో మీకు 3 టాస్క్స్ ఇచ్చాను. ఫస్ట్ ది ఈ మొత్తం లెక్చర్ కి సంబంధించిన ఒక క్వశ్చన్, సెకండ్ ది మీ ఎగ్జామ్ కి యూస్ఫుల్ అయ్యే టాస్క్, అండ్ థర్డ్ ది కొంచెం ఫన్ ఉండబోతుంది. ఫస్ట్లీ అసలు లా ఆఫ్ థాట్స్ అనే కానీ మీ మైండ్ లోకి రావాల్సిన క్వశ్చన్, వాట్ ఈజ్ అ థాట్ అని. సో ఈ థాట్ అన్నది లాటిన్ లో ఒక టర్మ్ ఉంది, టాటమ్ అని, విచ్ మీన్స్ టు ట్విస్ట్ ఆర్ రాంగ్. సో ఈ టాటమ్ నుంచి వచ్చిందే ఈ థాట్ అన్న వర్డ్. కానీ మన లా ఆఫ్ థాట్స్ కి సంబంధించి అసలు థాట్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందు ఈ లాటిన్ మ్యాగజిన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి మనం, బికాస్ దీని బేసిస్ మీద మన ఎంటైర్ కాన్సెప్ట్ ఉంది. ఓకేనా? సో ఇదేంటి? ఉబి జెస్ ఇవి రెమిడియం అంటే వేర్ దెర్ ఇస్ అ రైట్ దెర్ ఇస్ అ రెమెడీ. దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైతే మన లీగల్ రైట్ వైలేట్ అవుతుందో ఖచ్చితంగా అక్కడ మనకి యాజ్ పర్ లా రెమెడీ కూడా ఉంటుంది. గాట్ ఇట్? సో వేర్ దెర్ ఇస్ అ రైట్ దెర్ ఇస్ అ రెమెడీ. ఇప్పుడు కాన్సెప్ట్ లోకి వెళ్దాము. యాజ్ పర్ లా థాట్ అంటే ఏంటి? థాట్ ఇస్ అ సివిల్ రాంగ్. సివిల్ రాంగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ వైలేషన్ ఆఫ్ లీగల్ రైట్. ఎప్పుడైతే ఒక పర్సన్ యొక్క లీగల్ రైట్ వైలేట్ అవుతుందో వేరే పర్సన్ వల్ల, అప్పుడు అక్కడ సివిల్ రాంగ్ జరిగిందని అర్థం. ఎప్పుడైతే సివిల్ రాంగ్ జరుగుతుందో దాన్ని మనం ఏమంటాము? థాట్ అని అంటాము. ఈ థాట్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇందులో ఉన్న ప్రిన్సిపల్స్ అన్ని కూడా జడ్జ్ మేడ్ లా. అంటే దీనికి సంబంధించి యాక్ట్స్ కానీ ఇట్లా ఏం లేవన్నమాట. దిస్ ఇస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ జుడిషియల్ డెసిషన్స్ అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ కామన్ లా. ఇందాక నేను సివిల్ రాంగ్ అన్నా కదా, మనకి ఈ సివిల్ రాంగ్ అంటే ఏంటి, క్రిమినల్ రాంగ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. దిస్ ఇస్ అ వెరీ బేసిక్ డిఫరెన్స్. సివిల్ రాంగ్ అనేది ఒక ప్రైవేట్ రాంగ్, అంటే ఒక పర్సన్ టు పర్సన్ కి సంబంధించింది. క్రిమినల్ రాంగ్ అన్నది సొసైటీ ఎట్ లార్జ్ కి సంబంధించిన ఒక రాంగ్ అన్నమాట. అండ్ సో సివిల్ రాంగ్ లో క్రిమినల్ రాంగ్ లో ఎవరు కేసు ఫైల్ చేస్తారు అండ్ రెమెడీ ఏముంటుంది? సివిల్ రాంగ్ లో అయితే కంపెన్సేషన్ ఇస్తారు, అంటే డబ్బు రూపంలో నీకు జరిగిన నష్టానికి పరిహారం వస్తుంది అనమాట. అదే క్రిమినల్ రాంగ్ లో నీకు ఎలా ఉంటుంది? జైలుకి వెళ్ళడమో లేకపోతే ఫైన్ ఇట్లాంటివి ఉంటాయి. రైట్? సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ సివిల్ రాంగ్ అండ్ క్రిమినల్ రాంగ్. అండ్ ఇందాక నేనేం చెప్పాను? వైలేషన్ ఆఫ్ లీగల్ రైట్ అన్నాను. అసలు ఈ లీగల్ రైట్ ఏంటి ఈ సబ్జెక్ట్ లో అంటే, ఇక్కడ నేను చూపించాను. దీస్ 3 ఆర్ ది ఎగ్జాంపుల్స్. ఇవి కాకుండా వేరే కూడా ఉంటాయి. ఇవి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కోసం మీకు చెప్తున్నాను. సో నంబర్ 1, రైట్ టు ప్రాపర్టీ అంటే ఏంటి? your ప్రాపర్టీ షుడ్ నాట్ బి డ్యామేజ్డ్, టేకెన్ ఆర్ ఇంటర్ఫియర్డ్ విత్ బై అదర్స్. నీ ప్రాపర్టీ ఒకటి ఉంది, నీ ప్రాపర్టీ నువ్వు యూజ్ చేసుకోవచ్చు నీకు నచ్చినట్టు. అంతేగాని వేరే వాడు వచ్చి వాడికి నచ్చినట్టుగా ఇంటర్ఫియర్ అవ్వడము, దాన్ని డ్యామేజ్ చేయడము ఇట్లాంటివి చేయకూడదు. రైట్? సో నీ ప్రాపర్టీని నీకు నచ్చినట్టుగా నువ్వు ఎంజాయ్ చేయడము నీకున్న హక్కు. దట్స్ ద ఫస్ట్ రైట్. నెక్స్ట్ ఏంటిది? రైట్ టు పర్సనల్ సేఫ్టీ అంటే ఏంటి? వేరే వాడు నిన్ను ఇష్టం వచ్చినట్టుగా మ్యాన్ హ్యాండ్లింగ్ అంటారు కదా, అవన్నీ చేయడానికి ఉండదు అనమాట. సో యూ హ్యావ్ రైట్ టు బి సేఫ్. నెక్స్ట్ ఏంటి? రైట్ టు రెప్యుటేషన్, పేరు. అంటే ఏ వ్యక్తి కూడా నీ గురించి ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇవ్వడాలు, రూమర్ స్ప్రెడ్ చేయడాలు, యునో నీ పేరు ఏదైతే ఉందో దాన్ని ఖరాబ్ చేయడం అంటారు చూడు, ఆ టైప్ లో చేయడానికి ఉండదు. ఎందుకు? యూ హ్యావ్ రైట్ టు రెప్యుటేషన్. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, లీగల్ డ్యూటీ. ఎక్కడైతే రైట్ ఉంటుందో అక్కడ డ్యూటీ ఉంటుంది. నీకు హక్కు ఉందంటే అవతలోడికి ఒక డ్యూటీ ఉంటుంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఈ లీగల్ డ్యూటీ అంటే ఏంటి? ఇవి 2 రకాలు. టు డూ సంథింగ్, నాట్ టు డూ సంథింగ్. ఎలా ఉంటుంది? ఒరే బాబు నువ్వు ఇది చేయాలి, అది నీ డ్యూటీ.
లేదు లేదు ఇది నువ్వు చేయకూడదు, అది నీ డ్యూటీ. ఓకేనా? అంటే ఒక పని చెయ్యడము ఒక డ్యూటీ అవుతుంది, లేదా చేయకుండా ఉండడం కూడా నీ డ్యూటీ అవుతుంది. ఎగ్జామ్స్ టైం వస్తుంది, చదువుకోవాలి, ఇది నీ డ్యూటీ. కానీ నువ్వేం చేస్తావు? చదవు. రైట్? సో ఎగ్జామ్ కి చదువుకోవాలి, డూయింగ్ సంథింగ్ ఈజ్ యువర్ డ్యూటీ. ఇంకోటి నాట్ టు డూ సంథింగ్, బయట చిరుతిండి తినకరా అంటే తింటావు కదా. సో బయట చిరుతిండి తినకు అంటే డోంట్ డూ దిస్ అన్నది కూడా నీ డ్యూటీయే. గాట్ ఇట్? అర్థమైందా? అంటే ఎగ్జామ్ లో వెళ్ళి ఇవన్నీ రాయకండి, ఇది జస్ట్ ఊరికే అర్థం కావాలని చెప్తున్నా ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, డ్యూటీ టు టేక్ రెస్పాన్సిబుల్ కేర్. అంటే నువ్వు ఏ పని చేసినా సరే వేరే వాళ్ళకి హామ్ జరిగేలాగా అట్లా చేయకూడదు అనమాట. చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి నీ పనులు. నెక్స్ట్ ఏంటి? డ్యూటీ నాట్ టు కాజ్ హామ్. ఎవరికి కూడా నువ్వు హామ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇంకోటి మీద రాళ్ళు విసురుతున్నాడు అనుకో, అట్లాంటివి చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్, డ్యూటీ నాట్ టు ఇంటర్ఫియర్ విత్ ద ప్రాపర్టీ. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వేరే వాడి ప్రాపర్టీ ఏదైతే ఉందో దాంట్లో మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు. వాడు పర్మిషన్ ఇస్తే ఓకే, ఫైన్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాం ఏంటి? ఏ ఎంటర్స్ బీస్ ల్యాండ్ వితౌట్ పర్మిషన్. ల్యాండ్ నీది, నీ పర్మిషన్ లేకుండా నాకు నచ్చింది, నాకు నచ్చినట్టు నేను వచ్చి నీ ల్యాండ్ లోకి రావడానికి లేదు. గాట్ ఇట్? నెక్స్ట్, డ్యూటీ నాట్ టు డీఫేమ్ అదర్స్. డీఫేమ్ అంటే ఇదే, వాళ్ళకు మంచి పేరు ఉంది అనుకుందాం, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో వాళ్ళ మీద ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇవ్వడాలు, రూమర్స్ స్ప్రెడ్ చేయడాలు, ఇవన్నీ మనం చేయకూడదు. నెక్స్ట్, డ్యూటీ నాట్ టు క్రియేట్ న్యూసెన్స్. అర్ధరాత్రి పడుకునే టైంలో పెద్ద పెద్ద మ్యూజిక్, పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉంటారు, ఇవంతా న్యూసెన్స్ అన్నమాట, ఇలాంటివి చేయకూడదు. నెక్స్ట్, డ్యూటీ టు కంట్రోల్ డేంజరస్ థింగ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. నీ దగ్గర ఏదైనా డేంజరస్ థింగ్ ఉందనుకో, దాన్ని నువ్వు జాగ్రత్తగా కేర్ఫుల్ గా నీ కంట్రోల్ ఉంచుకోవాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం ఏంటి? డాగ్ ఓనర్ మస్ట్ కంట్రోల్ డాగ్. నీ దగ్గర ఒక కుక్ ఉంది, ఓకేనా, అది చాలా డేంజరస్. నువ్వేమో అసలు చాలా మంచి కుక్ అండి మాది, అసలు ఏమందని చెప్పి వదిలేదు, అది ఎవరన్నా గరిచింది అనుకో, ఓకే, దట్ ఈస్ నాట్ కరెక్ట్. నీ డ్యూటీ ఏంటి? నీ దగ్గర ఏదైతే డేంజరస్ థింగ్ ఉందో దాన్ని కేర్ఫుల్ గా కంట్రోల్ చేసుకోవాలి, సో దట్ దాని వల్ల ఎవరికి హామ్ అవ్వకూడదు. అర్థమైందా? సో ఇది లీగల్ డ్యూటీ కిందకు వస్తుంది. నా లీగల్ రైట్ ఉంది, నీకు లీగల్ డ్యూటీ ఉంది, కానీ నీ డ్యూటీ నువ్వు సరిగ్గా చేయలేదు, దానివల్ల లీగల్ రైట్ అనేది వైలేట్ అయింది. అయితే ఏమవుతుంది? ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? ఉబి జెస్ ఇబి రెమిడియం. ఎక్కడైతే లీగల్ రైట్ ఉంటుందో అది వైలేట్ అయితే దానికి రెమెడీ ఉంటుంది. రెమెడీ ఏంటి? ఇన్ థాట్స్ ఇట్ ఈస్ మానిటరీ డ్యామేజెస్. అంటే నీకు కంపెన్సేషన్ వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నీకు 10,000 నష్టం జరిగింది అనుకో, నీకు 10,000 అన్నది కోర్టు ద్వారా నీకు కంపెన్సేషన్ అనేది వస్తుంది. అండ్ ఈ కంపెన్సేషన్ అనేది అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ లాగా వస్తుంది అనమాట. డ్యామేజెస్ కి డిఫరెన్స్ ఉంది. డ్యామేజ్ అంటే నీకు జరిగిన నష్టం, డ్యామేజెస్ అంటే ఆ నష్టానికి సంబంధించిన కంపెన్సేషన్ ఉంటుంది చూడు, దాన్ని డ్యామేజెస్ అంటాం మనం. ఓకేనా? ఈ డ్యామేజెస్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఫర్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్ నీకు అన్లిక్విడేటెడ్ అండ్ లిక్విడేటెడ్ డ్యామేజెస్ ఏంటో తెలియాలి. సి, లిక్విడేటెడ్ డ్యామేజెస్ అంటే ఏంటి? ముందుగానే నువ్వు ఎవడైతే నీకు డ్యామేజ్ చేయబోతున్నాడో, లేదా వీటి వల్ల డ్యామేజ్ అవ్వచ్చేమో అనుకున్న వాటితో ముందుగానే నువ్వు మాట్లాడుకొని ఫిక్స్ చేసుకుంటావు. ఏంటి? ఒరే బాబు, నీ వల్ల నాకు ఈ డ్యామేజ్ అయితే నువ్వు ఇంత అమౌంట్ పే చేయాలి నాకు, రైట్? ముందుగానే ఎప్పుడైతే ఈ ఫిక్సింగ్ అనేది జరుగుతుందో దాన్ని మనం లిక్విడేటెడ్ డ్యామేజెస్ అంటాం. అన్లిక్విడేటెడ్ అంటే ఏంటి? నువ్వు ముందుగానే ఏం డిస్కస్ చేసి డిసైడ్ అవ్వలేదు అదర్ పార్టీతో. సో అప్పుడు ఏమవుతుందంటే కోర్టు డిసైడ్ చేస్తుంది. నీకు ఎంతైతే నష్టం జరిగిందో దాన్ని బట్టి నీకు డ్యామేజెస్ వచ్చేలాగా, కంపెన్సేషన్ వచ్చేలాగా కోర్టు నిర్ణయం తీసుకొని చెప్తుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్. గాట్ ఇట్? సో అగైన్ ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాము? టార్ట్ అంటే సివిల్ రాంగ్, విచ్ ఇస్ వైలేషన్ ఆఫ్ లీగల్ రైట్. లీగల్ రైట్ అంటే ఏంటి? లీగల్ డ్యూటీ అంటే ఏంటి? అండ్ లీగల్ రైట్ వైలేట్ అయితే ఏమవుతుంది? రెమెడీ వస్తుంది. ఆ రెమెడీ ఏంటి? ఇవన్నీ కూడా అర్థం చేసుకున్నాం కదా. నెక్స్ట్ చూద్దాం.
లిమిటేషన్ యాక్ట్ 1963 ప్రకారంగా టాట్ ని డిఫైన్ చేశారనమాట. ఇందులో ఏముంది? టాట్ మీన్స్ సివిల్ రాంగ్. ఆల్రెడీ ఇందాక దాకా అదే డిస్కషన్ చేస్తున్నాం మనం. కానీ దీని ఎక్స్టెన్షన్ లో ఏమిచ్చాడు వీడు? విచ్ ఇస్ నాట్ ఎక్స్క్లూజివ్లీ ద బ్రీచ్ ఆఫ్ అ కాంట్రాక్ట్ ఆర్ ద బ్రీచ్ ఆఫ్ అ ట్రస్ట్. అంటే ఏంటి? టాట్ లో ఏమేమి రావని చెప్తున్నాడు వీడు. ఏదైతే ఏ ఇష్యూస్ అయితే ఓన్లీ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కి సంబంధించి ఉంటాయో అవి టాట్ కిందకి రావని చెప్పేస్తున్నాడు. వెరీ గుడ్. అసలు ఈ బ్రీచ్ అంటే ఏంటి? ఈ కాంట్రాక్ట్ ఏంటి? అసలు ఈ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఏంటి? నేను చెప్తా కదా, డోంట్ వరీ. సో బ్రీచ్ అంటే బ్రేకింగ్ లీగల్ డ్యూటీ. ఇందాక చెప్పుకున్నాం కదా, నీకు కొన్ని డ్యూటీస్ ఉంటాయి. ఏంటి? ఇవి చెయ్యాలి, ఇవి చేయకూడదని, రైట్? సో చెయ్యాల్సినవి చేయకుండా చెయ్యకూడని చేస్తూ ఇలాంటివి చేసాం అనుకో, అప్పుడు దాన్ని ఏమంటాము? బ్రీచ్ అంటాం. వాట్ ఇట్? బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. సి, ఫస్ట్ కాంట్రాక్ట్ ఏంటో అర్థం చేసుకో. మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, ఈ యాక్ట్ లో మొత్తం కాంట్రాక్ట్ కి సంబంధించి ఎసెన్షియల్స్ ఏంటి, వాట్ ఇస్ అ వ్యాలిడ్ కాంట్రాక్ట్, వాయిడ్ కాంట్రాక్ట్ ఏంటి అంటే లైక్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్, ఇవన్నీ డీటెయిల్డ్ గా ఉన్నాయి. అండ్ యూ విల్ గెట్ టు నో అబౌట్ దిస్ ఇన్ యువర్ ఫ్యూచర్ సబ్జెక్ట్స్. బట్ ఇప్పటికైతే మీకు కొంచెం కాన్సెప్చువల్ గా అర్థం కావడానికి మీకు బేసిక్ ఐడియా ఇస్తాను. ఏంటంటే, ఎప్పుడైతే ఒక ఆఫర్ ఉంటుందో, ఆ ఆఫర్ ని యాక్సెప్టెన్స్ ఉంటుందో, కన్సిడరేషన్ ఉంటుందో, ఈ మూడు ఉన్నప్పుడు దాన్ని అగ్రిమెంట్ అంటాం. ఓకేనా? అండ్ ఈ అగ్రిమెంట్ ఎప్పుడైతే లీగల్ గా ఎన్ఫోర్స్ చేయగలమో అప్పుడు అది కాంట్రాక్ట్ అవుతుంది. ఓకేనా? లీగల్ గా ఎన్ఫోర్స్ అవ్వడానికి కూడా కొన్ని ఎసెన్షియల్స్ ఉన్నాయి. అంత డెప్త్ గా మనం వెళ్ళట్లేదు ఇప్పుడైతే. బట్ యూ జస్ట్ అండర్స్టాండ్ దాట్ ఎప్పుడైతే ఒక ఆఫర్ ఉంటుందో అండ్ యాక్సెప్టెన్స్ ఉండాలి, కన్సిడరేషన్ ఉండాలి అండ్ లీగల్ గా ఎన్ఫోర్స్ అవ్వాలి, అప్పుడే అదొక కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తో ఈజీగా అర్థం చేసుకున్నాం దీన్ని. సే, నేను నా కార్ని నీకు అమ్ముతున్నా. ఓకేనా? నేను నీకు ఫస్ట్ ఆఫర్ చేస్తా. నా దగ్గర ఒక ఎల్లో కార్ ఉంది, సూపర్ ఉంటుంది, నువ్వు కొనుక్కుంటావా అంట. నువ్వేం చేస్తావు? కొనుక్కుంటాను నేను అని నువ్వు చెప్తావు. ఓకేనా? సో ఇప్పుడు ఏమైంది? నేను ఆఫర్ చేసా, నువ్వు యాక్సెప్ట్ చేసావు. నెక్స్ట్ ఇంకేం ఉండాలి? కన్సిడరేషన్ ఉండాలి. కన్సిడరేషన్ అంటే ఏంటి? యూ షుడ్ గెట్ సంథింగ్, రైట్? నేను నా కార్ నీకు అమ్ముతున్నా, నువ్వు నాకు డబ్బులు ఇస్తావు. సో నీకేమొస్తుంది? ట్రాన్సాక్షన్ లో కార్ వస్తుంది, నాకేమొస్తుంది? డబ్బులు వస్తున్నాయి. సో ఈ ట్రాన్సాక్షన్ లో ఎప్పుడైతే ఆఫర్ యాక్సెప్టెన్స్ ఉందో అందులో వీ షుడ్ ఆల్సో హ్యావ్ దిస్ కన్సిడరేషన్. యూ షుడ్ గెట్ సంథింగ్, ఐల్ బి గెటింగ్ సంథింగ్. బట్ ఇట్ నౌ నెక్స్ట్ ఏం చెప్పాము? లీగలీ ఎన్ఫోర్సిబుల్. సో నేను చెప్పాను కదా, దానికి కొంచెం కొన్ని ఎసెన్షియల్స్ అవి ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిటికి నువ్వు అగ్రిమెంట్ ఆన్ పేపర్ చేసుకోవాలి, కొన్నిటికి రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ప్రాపర్టీ సేల్ జరిగింది అనుకో, అప్పుడు సేల్ డీడ్ చేసుకుంటారు, రైట్? యు నో దిస్. సో ఈ టైప్ లో ఉంటుంది. దీన్ని మనం కాంట్రాక్ట్ అని అంటాం. కరెక్ట్? నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? ఫెయిల్యూర్ టు పర్ఫార్మ్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఏంటి? మనం కాంట్రాక్ట్ చేసుకున్నాము, నేను నీకు కార్ ఇవ్వాలి, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, రైట్? నా ఆబ్లిగేషన్ ఏంటి? నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? నేను నీకు కార్ ఇవ్వాలి. నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి. కానీ నేను నీకు కార్ ఇచ్చా, నువ్వు డబ్బులు ఇవ్వలే. అప్పుడు ఏమైంది? నువ్వేం చేసావు? నీ డ్యూటీ, నీ ఆబ్లిగేషన్ ను ఫుల్ఫిల్ చేయలే కదా? సో ఇట్స్ అ ఫెయిల్యూర్ నీ వైపు నుంచి. అప్పుడు ఏమైనట్టు? అక్కడ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అయినట్టు. నెక్స్ట్ ఇస్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. చూడు, వాడు హార్ట్ అటాక్ వచ్చేసింది వాడికి. సో ఏమైంది ఇక్కడ? వాడు ఏం చేశాడు? వాడి కార్ని ఆ గ్రీన్ జుట్టోడికి, ఒరే బాబు 2 రోజులు చూసుకోరా, నేను ట్రిప్కి వెళ్ళి వస్తాను అనగానే ఈ 2 రోజుల్లో అమ్మి పడేశాడు దాన్ని. అంటే ఇక్కడ ఏమైంది? ఈ బ్లూడు ఆ గ్రీన్ జుట్టోడికి వాడిని నమ్మి వాడి కార్ని ఇచ్చాడు. జస్ట్ ఉంచుకోరా బాబు, 2 days లో వస్తాను నేను, తీసుకెళ్తాను అన్నాడు. వీడు ఏం చేశాడు? ఆ నమ్మకాన్ని కట్టప్పలాగా వాడు వెన్ను పొడిచాడు అనమాట. అవునా కదా? సో ఈ కేసులో ఏమైనట్టు? బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అయినట్టు, రైట్? సో బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ మాత్రమే ఉన్నప్పుడు దాన్ని మనం టాట్ కిందకి కన్సిడర్ చేయము. అదే మన లిమిటేషన్ యాక్ట్ చెప్తోంది, రైట్? నెక్స్ట్, దీన్ని బట్టి అయితే మనకి పంచభూతాలు ఉన్నాయి, ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి ఆఫ్ టాట్స్. ఏవేవి? లీగల్ రైట్ ఉండాలి, లీగల్ డ్యూటీ ఉండాలి, బ్రీచ్ ఆఫ్ డ్యూటీ అయి ఉండాలి, అండ్ దెన్ దెర్ ఇస్ దిస్ లీగల్ డ్యామేజ్,
అండ్ రెమెడీ ఫర్ ఇట్. ఇది టాటా కాదా అని చెప్పడానికి ఈ 2 ప్రిన్సిపల్స్ నీ మైండ్ లో ఉన్నాయంటే సరిపోద్ది. ఏంటవి? ఇంజూరియా సైన్ డామ్నో, డామ్నం సైన్ ఇంజూరియా. ఇంజూరియా సైన్ డామ్నో అంటే లీగల్ ఇంజురీ వితౌట్ యాక్చువల్ డ్యామేజ్. అంటే కొన్ని కేసెస్ లో ఎలా ఉంటుందంటే నీ లీగల్ రైట్ వైలేట్ అవుతుంది కానీ నీకు ఏ డ్యామేజెస్ జరగవు, అంటే నీకు ఏ లాస్ లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో దీన్ని టాట్ అంటారు. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో నీకు రెమెడీ ఉంటుంది. సెకండ్ ఏంటిది? డామ్నం సైన్ ఇంజూరియా, యాక్చువల్ లాస్ వితౌట్ లీగల్ ఇంజురీ. నీకు నీ లీగల్ రైట్ ఏం వైలేట్ అవ్వదు కానీ నీకు లాస్ అవుతుంది. నీకు లాస్ అయినంత మాత్రాన దాన్ని టాట్ అనరు, బికాస్ నీ లీగల్ రైట్ వైలేట్ అవ్వలేదు. దీనికి సంబంధించే ఒక సూపర్ కేసు ఉంది, అదే యాష్బీ వర్సెస్ వైట్. సో మన యాష్బీ ఏం చేశాడు పాపం, అతనికి రైట్ టు ఓట్ ఉంది కదా, ఓట్ వేయడానికి వెళ్ళాడు. మన వైట్ ఏం చేశాడు? స్టాప్, నువ్వు ఓట్ వేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఓట్ వేయకుండా ఆపేశాడు. కానీ సర్ప్రైజింగ్లీ యాష్బీ ఎవరికైతే ఓటేద్దాం అనుకున్నాడో వాడే గెలిచాడు. సో ఇక్కడ డ్యామేజ్ అయితే లేదు కదా, యాష్బీకి ఓట్ అయినంత మాత్రాన వాడు హీ డెంట్ లూజ్ ఎనీథింగ్ కదా. కానీ యాష్బీ ఊరుకున్నాడా? అసలు నన్ను ఎలా ఓటేయకుండా ఆపుతాడు, చలో అని చెప్పేసి కేసు ఫైల్ చేస్తాడు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, కెన్ అ పర్సన్ క్లెయిమ్ డ్యామేజెస్ వెన్ లీగల్ రైట్ ఇస్ వైలేటెడ్ బట్ నో యాక్చువల్ డ్యామేజ్ ఇస్ సఫర్డ్? ఆల్రెడీ మనం ప్రిన్సిపల్ చూసేసాం, ఏంటి? ఇంజూరియా సైన్ డామ్నో. ఎక్కడైతే లీగల్ ఇంజురీ జరుగుతుందో, రైట్స్ ఎప్పుడైతే వైలేట్ అవుతాయో, ఈవెన్ దో అక్కడ డ్యామేజ్ అయినా అవ్వకపోయినా దాన్ని టాట్ కిందకే కన్సిడర్ చేసి అక్కడ రెమెడీ ఖచ్చితంగా ఇస్తాం. అవునా? వీడియో స్టార్టింగ్ లో కూడా ఏం చెప్పుకున్నాం మనం? ఉబి జెస్ ఇబి రెమెడియం. ఇక్కడ కూడా సేమ్ థింగ్ అప్లైస్. సో కోర్ట్ ఏం చెప్పింది? వేర్ దెర్ ఇస్ అ వైలేషన్ ఆఫ్ లీగల్ రైట్, there must be a remedy. So even though Ashby suffered no actual loss, his legal right to vote was violated. Therefore, he was entitled to damages. Simple. Next. ఇది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. We are going to check whether this is a tort or not. సరేనా? సో ఇది చూసి మనం ట్రై చేద్దాం. మళ్ళీ మన ఎల్లో కారే, అన్నిటికీ ఎల్లో కార్ బలైపోతుంది. సో ఎల్లో కార్ ని మనోడు ప్రాపర్ గానే పార్క్ చేశాడు, కానీ వేరే వాడు చాలా ర్యాష్ డ్రైవింగ్ చేసి ఈ కార్ ని గుద్దేశాడు. ఎల్లో కార్ కి డ్యామేజ్ అయింది. టెల్ మీ వెదర్ దిస్ ఇస్ అ టాట్ ఆర్ నాట్. సి, టాట్ కి సంబంధించి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, చలో ఫటాఫట్ చెక్ చేద్దాం. లీగల్ రైట్, ఈ పర్సన్ కి సంబంధించిన ప్రాపర్టీ కదా ఇది. ఈ బ్లూ వాడు చూసా ఎంత ఇరిటేటెడ్ ఉన్నాడు, ఏంట్రా బాబు అన్ని నాకే కష్టాలు అని. ఓకే, జోక్స్ పార్ట్. నెక్స్ట్ ఏంటి? లీగల్ డ్యూటీ, రైట్? అంటే ఈ అవతల వాడు ఎవడైతే ఉన్నాడో, స్పీడ్ గా వస్తున్నాడో, వాడికి ఒక డ్యూటీ ఉంది. ఏంటి? వాడు డ్రైవింగ్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా డ్రైవ్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ ఏంటి? బ్రీచ్. వాడి డ్యూటీ వాడు ఫుల్ఫిల్ చేసుకున్నాడా? లేదు, వాడు ఫుల్ ర్యాష్ గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ దానివల్ల ఏమైంది? వేరే వాడి ప్రాపర్టీ, అంటే వేరే వాడి లీగల్ రైట్ ని వైలేట్ చేశాడు కదా. సో బ్రీచ్ జరిగింది, లీగల్ డ్యామేజ్ జరిగింది, కార్ డ్యామేజ్ అయింది కదా. సో దీనివల్ల వీడికి కంపెన్సేషన్ అనేది కూడా వస్తుంది. అర్థమైందా? వెరీ గుడ్. ఇది మీరు నెక్స్ట్ మీరే చెప్పాలి కమెంట్స్ లో, అది కూడా టాట్ ఆర్ నాట్. ఇక్కడ ఏం జరుగుతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ప్లేస్ లో ఒక షోరూమ్ ఉంది, ఓకేనా? ఎప్పటి నుంచో రన్ చేస్తున్నాడు వాడు, ఫుల్ కస్టమర్స్, ఫుల్ బిజీ అన్నమాట. సో వీడి పక్కనే ఒక కొత్త షోరూమ్ ఓపెన్ చేశాడు ఇంకోటి. ఈ కొత్త షోరూమ్ వచ్చింది కదా, అందరికి కొంచెం మరే కొత్త షోరూమ్కి వెళ్దాం అని చెప్పి ఫుల్ కస్టమర్స్ అందరూ అటు వెళ్ళిపోయారు. నా కస్టమర్స్ అందరూ అటు వెళ్ళిపోవడం వల్ల ఈ పాత షోరూమ్ వాడికి చాలా బిజినెస్ లాస్ అయింది. నౌ టెల్ మీ, ఈ పాత షోరూమ్ వాడికి సంబంధించి ఏదైతే జరిగిందో, ఈజ్ ఇట్ అ టాట్ ఆర్ నాట్? సో మీ సెకండ్ టాస్క్ ఎగ్జామ్ రిలేటెడ్ అని చెప్పాను కదా, ఇదే అది. డెఫినేషన్ ఆఫ్ టాట్ యాజ్ పర్ సాల్మన్, విన్ఫీల్డ్, అండర్హిల్, పోలాక్. ఈ నలుగురు కూడా టాట్ కి సంబంధించి డెఫినేషన్స్ ఇచ్చారు. ఇవి యాజ్ ఇట్ ఈజ్ అట్లీస్ట్ మీరు ఒక 2% సాల్మన్ ఆర్ పోలాక్ ఇట్లా
వీళ్ళిద్దరిది మీరు ఎగ్జామ్లో రాసారంటే మీకు కొంచెం మంచి మార్క్స్ వస్తాయి అన్నమాట. సో దీన్ని కూడా మీరు కమెంట్లో రాయండి. మేబీ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ పీపుల్ అదర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఏంటి, కేస్ లా రిలేటెడ్ టు డామ్నమ్ సైన్ ఇంజూరియా. మీకు ఇంజూరియా సైన్ డామ్నో గురించి ఒక కేసు చెప్పా, ఏంటిది, యాష్బీ వర్సెస్ వైట్. కానీ డామ్నమ్ సైన్ ఇంజూరియాకి సంబంధించి ఒక కేసు చెప్పలేదు, రైట్? దట్ ఈస్ యాక్చువల్ లాస్ ఉంది, కానీ లీగల్ గా ఇంజురీ ఏం అవ్వలేదు. దెర్ ఇస్ నో వయలేషన్ ఆఫ్ రైట్. సో దీనికి సంబంధించిన కేసులో మీరే ఫైండ్ అవుట్ చేసి కమెంట్ లో రాసేసుకోండి. నెక్స్ట్ ఇదే కొంచెం ఇంట్రెస్టింగ్ అన్నమాట మనందరికి. ఆల్రెడీ కోయిలా కోయిలా పాట వినే ఉంటాము. సో ఈ వీడియోలో ఒక సీన్ ఉంది, ఓకేనా? ఇదే ఆ సీన్, ఓకే? సో ఈ సీన్ ఏంటో ఈ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇది టాటా కాదా అన్నది మీరు చెప్పాలి. గాట్ ఇట్? దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.